దేశంలో అంటే ఈ ఇండియాలో అత్యంత నిరాదరణకు వివక్షకు గురి అవుతున్నటువంటి కమ్యూనిటీ ఏదైనా ఉంది అని అంటే అది షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ. ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుందంటే రాజ్యాంగబద్ధంగా అన్యాయానికి గురవుతున్నటువంటి జాతి, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు అనుభవిస్తూ ఉంటే అలాంటి హక్కులు అందకుండా కాలరాస్తూ ఈ జాతిని వెనక్కి నెట్టివేస్తున్నటువంటి పరిస్థితి కేవలం ఇండియాలో ఒక షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీకి మాత్రమే నడుస్తున్నది. ఎందుకు అనంటే ఈ రకమైనటువంటి వివక్ష ఒక ఓబీసీకి లేదు, ఒక షెడ్యూల్ ట్రైబ్కి లేదు, ఒక ఈడబ్ల్యూఎస్కి లేదు, ఒక ఓసీకి లేదు. 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఇండియాలో మిగిలినటువంటి వారెవ్వరికీ లేని వివక్ష, మతపరంగా కులపరంగా డబుల్ డిస్క్రిమినేషన్, డబుల్ డిప్రవేషన్ ఉన్నటువంటి ఏకైక జాతి ఈ షెడ్యూల్ కాస్ట్లో ఉన్నటువంటి కమ్యూనిటీస్. ఇది ఇంత స్పష్టంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంచుమించు 30 కోట్ల మంది షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీస్ ఉన్నారు, 20 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. అంటే ఎవరైతే ఎస్సీలుగా ఉండి క్రిస్టియన్స్గా ముస్లిమ్స్గా కన్వర్ట్ అయి ఉన్నారో వారెవరికి కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని అనుభవించే అవకాశం లేకుండా చేయడం అని అంటే డాక్టర్ అంబేద్కర్ చెప్పినటువంటి సోషల్ డెమోక్రసీ, ట్రినిటీ ప్రిన్సిపల్స్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేటువంటి ప్రాథమికమైనటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇంచుమించుగా 50 కోట్ల మందికి అందనీయకుండా చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది అని అంటే మిగిలినటువంటి జనాభా, ఈ దేశంలో ఉన్నటువంటి మిగిలిన పౌరులు ఇది ఆలోచించాలి. నాకున్నటువంటి హక్కు, నేను అనుభవిస్తున్నటువంటి హక్కు పక్కన నాలాగా పుట్టిన వ్యక్తికి ఎందుకు లేదు? ఇది అన్యాయం కదా. అలాంటి అన్యాయం ఒక జాతికి జరిగితే అది తప్పు కదా. రాజ్యాంగం ఇచ్చిన ప్రతి అవసరం, ప్రతి రక్షణ ప్రతి వ్యక్తికి దొరకాలి కదా అనేటువంటి విషయాన్ని మిగిలిన జనాభా కూడా ఆలోచించాలి. ఇక్కడ దేశంలో, సమాజంలో ప్రజలందరూ కూడా సమానంగా చూడబడాలి. ఆ సమానత్వం అనేటువంటిది అడిగేటువంటి వ్యక్తే కాదు, ఇవ్వాల్సినటువంటి వ్యక్తి కూడా తెలుసుకోవాలి. అందువల్ల 140 కోట్ల మందికి సంబంధించినటువంటి విషయం ఒకవైపు నుంచి ఏ విధంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రతి హక్కుని ప్రతి పౌరుడు అనుభవించాలి. అలా ఎవరైనా అనుభవించలేకపోతే దానిలో మనకి కూడా పాత్ర ఉంది, అది అందించే విధంగా చూడాలి అనేటువంటి ఒక విశాల దృక్పథం ప్రతి పౌరుడికి ఉండాలనేది ఒకవైపు అయితే, ఈ ఇండియాలో ఈ రకమైనటువంటి వివక్ష ప్రత్యేకంగా ఈ ఒక్క కమ్యూనిటీకే ఎందుకు జరగాలి అనేటువంటి చర్చ కూడా ప్రతి పౌరుడు చేయాలి. అయితే ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. మతం మారితే కులం పోతుంది అని సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చినటువంటి జడ్జిమెంట్. మరి నిజంగానే మతం మారితే కులం పోతుందా? కాస్ట్ ఈజ్ ఏ సోషల్ రియాలిటీ. ఇట్ డజంట్ డిజాల్వ్ బై చేంజింగ్ రిలీజియన్ అని ఎక్స్ చీఫ్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు దానిలో రాసినటువంటి అంశం. అంటే ఇట్ ఈస్ ఏ సోషల్ రియాలిటీ, థియాలజీ కెనాట్ చేంజ్ ఇట్. అంటే మతంలోకి మారినంత మాత్రాన నిజం అనేటువంటిది మారదు, మతం మారినంత మాత్రాన నిజం మారదు. ఎందువల్ల మారదు అని అంటే మూలం ఎక్కడి నుంచి ఉంది, ఆరిజిన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కమ్యూనిటీస్ అన్నీ ఎలా ఆరిజినేట్ అయ్యాయి, మూలం ఎలా వచ్చింది, అది సోషల్ రియాలిటీ. అది మతం మార్చలేదు ఆ సాంఘికంగా ఉన్నటువంటి ఆలోచన. ఒకసారి మనం ఆలోచిస్తే ఈ మతం మారినటువంటి షెడ్యూల్ కాస్ట్ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వారికి సమానమైనటువంటి ప్రతిపత్తి సమాజంలో ఉందా? వారికి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరుగుతాయా? వారి యొక్క బరియల్ గ్రౌండ్స్ సేమ్ ఉంటాయా మిగిలిన వాళ్ళతోటికి సమానంగా? చర్చెస్లో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్,
తమిళనాడు, కేరళ, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో చేసినటువంటి ఒక స్టడీలో తెలుస్తున్నటువంటి విషయం ఏమిటంటే ఈ కమ్యూనిటీస్ వాళ్ళకి సపరేట్ ఎంట్రీస్ ఉన్నాయని, కొన్ని చర్చెస్లో కమ్యూనిటీ బేస్డ్గా సపరేట్ చర్చిలు ఉన్నాయని, అదేవిధంగా మాస్క్లో కూడా సపరేట్ ఎంట్రీస్ ఉన్నాయని, అష్రఫ్ అని, అల్జాఫ్ అని, అర్జాల్ అని 3 రకాలైనటువంటి ముస్లిం కమ్యూనిటీస్ ఉన్నాయి. అష్రఫ్ అంటే సయ్యద్, సిక్, మొఘల్స్, పతన్స్. అల్జాఫ్ అంటే ఓబీసీ ముస్లిమ్స్. అర్జాల్ అంటే షెడ్యూల్ కాస్ట్ కన్వర్టెడ్ ముస్లిమ్స్. అంటే ముస్లిమ్స్లో కూడా ఈ రకమైనటువంటి వివక్ష క్లియర్గా ఉందనేటువంటి విషయాన్ని సచార్ కమిషన్ రిపోర్ట్లో వారు మైనారిటీస్ యొక్క స్టేటస్ని చూసి ఇచ్చినటువంటి నివేదిక. ఈ రకంగా అన్ని రకాల డిస్క్రిమినేషన్స్ ఈ షెడ్యూల్ కాస్ట్ నుంచి కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్లో ఎదుర్కొనే పరిస్థితి ఉన్నప్పుడు మతం మారితే కులం పోయింది అని ఏ విధంగా మనం చెప్తాము? కళ్ళుకు కనిపిస్తుంది కదా, సమాజంలో స్పష్టంగా కనిపిస్తుంది కదా, వివక్ష అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది కదా. కనిపిస్తున్నటువంటి సమయంలో లేదు అని దానిని మసిపూయాలని ప్రయత్నం చేస్తే అది ఎలా సాధ్యమవుతుంది? నిజం నిప్పు లాంటిది, అందరికీ కనిపిస్తుంది. అవుట్కాస్ట్ అవడం లేదా, ఎక్స్పల్షన్స్ జరగడం లేదా, అప్పర్ కమ్యూనిటీస్ వీళ్ళందరినీ కూడా వివక్షలో చూడటం లేదా, పరాయార్ క్రిస్టియన్ అని, చక్కలియార్ క్రిస్టియన్ అని, మాదిగ క్రిస్టియన్ అని ఈ రకంగా ఆ కమ్యూనిటీస్ కేరళలోనో, తమిళనాడులోనో, ఆంధ్రప్రదేశ్లోనో విత్ కాస్ట్ పక్కన క్రిస్టియన్ అని చేర్చి మాట్లాడుతూ ఉన్నారనంటే ఎందుకంటే నిదర్శనం ఏం కావాలి? అంతేకాదు 1980 మండల్ కమిషన్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పింది, వివక్ష అనేది మతం మారిన తర్వాత కొనసాగుతూనే ఉంది కాబట్టి వీరికి కూడా ఎక్స్టెండ్ చేయాలని సచార్ కమిటీ చెప్పింది 2006లో. 2007లో రంగనాథ్ మిశ్రా కమిషన్ చాలా స్పష్టంగా ముస్లిం కన్వర్ట్స్కి, క్రిస్టియన్ కన్వర్ట్స్ ఈ వివక్షను ఫేస్ చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ షెడ్యూల్ కాస్ట్ బెనిఫిట్స్ని వారికి కూడా ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి 2007లోనే కమిషన్ నివేదిక ఇచ్చింది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకని వీరికి రావడం లేదు, ఎందుకని వీరికి ఇవ్వడం లేదు? ఏం కోల్పోతారు ఇవ్వకపోతే? చాలామంది ముందు మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పారు, ఎడ్యుకేషనల్గా, ఎకానమికల్గా, ఎంప్లాయ్మెంట్ పరంగా, లీగల్ పరంగా, పొలిటికల్ పరంగా 5 రకాలుగా ఈ షెడ్యూల్ కాస్ట్ స్టేటస్, హోదా అనేది లేకపోతే ఈ కోట్ల మంది జనం కోల్పోయేటువంటి పరిస్థితి. అంటే వీళ్ళెవరికి కూడా విద్యా సంస్థల్లో ఈ కేటగిరీలో అడ్మిషన్స్ వచ్చే అవకాశం లేదు, స్కాలర్షిప్ వచ్చే అవకాశం లేదు, ఫెలోషిప్ వచ్చే అవకాశం లేదు, ఎకనామికల్గా భూమి వచ్చే అవకాశం లేదు, ఇల్లు వచ్చే అవకాశం లేదు, ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేద్దామంటే పెట్టుబడి నిధులు వచ్చే అవకాశం లేదు, ఉద్యోగాలు వచ్చే అవకాశం అంతకంటే లేదు. ఎడ్యుకేషనల్, ఎకనామికల్, ఎంప్లాయ్మెంట్, లీగల్గా మరి ముఖ్యంగా ఈరోజు నడుస్తున్నటువంటి మొన్న వచ్చినటువంటి జడ్జిమెంట్ కానీ, కేసు కానీ, లీగల్గా రక్షణ అనేది లేదు. ఒక అట్రాసిటీ జరిగితే, ఒక అన్యాయం జరిగితే, నన్ను ఈ జాతికి చెందిన వారని, ఈ కమ్యూనిటీకి చెందిన వారని నాపై అత్యాచారం చేశారని చెప్తే దానికి రక్షణ లేదు, దాని నుంచి వచ్చే సాయం దొరకదు, కాంపన్సేషన్ ఉండదు, రిలీఫ్ ఉండదు, రీహాబిలిటేషన్ ఉండదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అన్నింటికి మించి ఎక్కడైతే చట్టాలు చేస్తారో, ఎక్కడైతే రక్షణ కోసం మాట్లాడతారో, ఎక్కడైతే ఈ జాతుల అభివృద్ధి కావాలి, వీరికి కావలసిన పథకాలు ఇవ్వాలి, విధానాలు రావాలి అని పాలసీ మేకింగ్, లా మేకింగ్, డెసిషన్ మేకింగ్ బాడీస్ ఉన్నాయో, అసెంబ్లీ, పార్లమెంటులో వీరు పోటీ చేసి వెళ్ళే అవకాశం ఉండదు. ఇన్ని రకాలైనటువంటి నష్టాలు వీరికి రాకుండా, వీరికి హోదా ఇవ్వకపోతే జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు మిగిలిన పౌరులందరూ అనుభవిస్తున్న సమయంలో ఈ కమ్యూనిటీ కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ పొందడం లేదంటే, రాజ్యాంగం ఆర్టికల్ 14 చెప్తుంది రైట్ టు ఈక్వాలిటీ, 15 చెప్తుంది ఎలాంటి రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి డిస్క్రిమినేషన్ ఉండకూడదని, 16 చెప్తుంది ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలని, 25 చెప్తుంది టు ప్రొఫెస్, ప్రీచ్ అండ్ ప్రాక్టీస్ రిలీజన్ ఆఫ్ యువర్ చాయిస్ అని. ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు.
మరి 14 140 కోట్ల మందికి ఉంది, 15 140 కోట్ల మందికి ఉంది, 16 140 కోట్ల మందికి ఉంది, 25 140 కోట్ల మందికి ఉంది. అందులో కన్వర్ట్ అయినటువంటి షెడ్యూల్ కాస్ట్ నుంచి కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి మాత్రమే సమానత్వ హక్కు లేదు, వివక్ష చూపకూడదనే హక్కు లేదు, ఉద్యోగం ఇవ్వాలనేటువంటి హక్కు లేదు, నచ్చిన మతాన్ని సేవించే హక్కు లేదు అని అంటే ఇంతకు మించిన ఇంజస్టిస్ ఇంకెక్కడైనా ఉందా? ఏ దేశంలో అయినా ఉందా? ఇండియాలో కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు కోట్లాది మంది జాతికి ఇవ్వము అని అంటే ఈజ్ ఇట్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ ఇంజస్టిస్? రాజ్యాంగపరమైనటువంటి అన్యాయం కాదా ఇది? రాజ్యాంగాన్ని ఒకవైపు చూపిస్తూ, ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఒకవైపు చూపిస్తూ, ఆ హక్కుకి నువ్వు అర్హుడవు కాదు అని అంటే ఇది వివక్ష కాదా? ఈజ్ ఇట్ నాట్ ఎ డిస్క్రిమినేషన్? ఈజ్ ఇట్ నాట్ ఎన్ కాన్స్టిట్యూషనల్ ఇంజస్టిస్? ఇది ప్రతి ఒక్కరూ కూడా, నాట్ ఓన్లీ పీపుల్ హూ ఆర్ కన్వర్టెడ్ బట్ అదర్స్ ఆల్సో, మిగిలినటువంటి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇది సాటి మనిషికి అన్యాయం జరుగుతుంటే దాన్ని నేను ప్రోత్సహిస్తాను, దాన్ని నేను అబెట్మెంట్ చేస్తాను, దాన్ని జరగాలని కోరుకుంటాను అని అంటే వాళ్ళు మనుషులు ఎట్లా అవుతారు? వాళ్ళ మానవత్వం ఉందని ఎలా చెప్తాము? ప్రతి వ్యక్తి సమానంగా చూడబడాలి, ప్రతి వ్యక్తికి అన్ని అవకాశాలు రావాలి అని ఆలోచించేవాడే కదా మనిషి. అలా ఆలోచించినటువంటి మనుషుల్ని ఏ విధంగా మనం మనుషులుగా చూడగలుగుతాం? అనేక విషయాలు చూస్తూ ఉన్నాం, అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు షెడ్యూల్ కాస్ట్ సర్టిఫికేట్స్తో జాబ్ తెచ్చుకున్నారు, లేకపోతే ఒక పదవి పొందారు. వాళ్ళు వెళ్ళి ఈ క్రిస్టియన్స్ గురించి మాట్లాడతారు, మైనారిటీస్ గురించి మాట్లాడతారు అని ఈ రకమైనటువంటి విమర్శలు చేసేటువంటి వాళ్ళు చాలామందిని మనం చూస్తున్నాం. ఒకవైపు బ్రాహ్మణీయ మనువాదం వల్ల 5వ వంతున్నటువంటి జనాభాని ఎలాంటి అవకాశాలకు, హక్కులకు రానియకుండా దూరం చేసి, వారు ఎక్కడో చోట సేద తీర్చుకుని, ఎక్కడో చోట ఆశ్రయాన్ని పొంది, ఎక్కడో చోట ప్రేమను అనుభవిస్తూ శాంతియుతంగా జీవిస్తూ ఉంటే అది కూడా నీకు దక్కనేమో అని అంటే ఇది అన్యాయం కాదా? ఇది సమంజసమా? మానవీయమా? సభ్య సమాజం అంతా హర్షించే విషయమా? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నాట్ ఓన్లీ ది కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ఫ్రమ్ షెడ్యూల్ కాస్ట్, ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ టు థింక్ అబౌట్ ఇట్. మీరు ఆలోచించండి, ఇది అన్యాయమా కాదా? ఒక్క జాతిని వేరు చేసి వెలివేయడం తప్ప కాదా? అన్యాయమా కాదా? యావత్తు 140 కోట్ల మంది పౌరుల్ని ఆలోచించమని నేను కోరుతున్నాను. రాజ్యాంగ విలువల్ని పాటించమని నేను కోరుతున్నాను. దీనికి పరిష్కారం ఏముంది? ఈ అంశానికి పరిష్కారం 2 మార్గాల ద్వారా మనం పొందొచ్చు. ఒకటి జ్యుడిషియరీ ద్వారా, 2 లెజిస్లేచర్ ద్వారా. జ్యుడిషియరీ ద్వారా వెంటనే పొందే అవకాశం ఉంది. ఎందుకంటే 5 మంది జడ్జిలతో ఒక బెంచ్ కాన్స్టిట్యూట్ అయ్యింది. ఎన్సిడిసి పిటిషన్స్, నేషనల్ కౌన్సిల్ ఫర్ దళిత్ క్రిస్టియన్స్ కౌన్సిల్ ద్వారా ఈ పిటిషన్స్ అక్కడికి వచ్చినాయి. అందరూ కలిసి మంచి కౌన్సిల్స్ని ఏర్పాటు చేసుకుని సరైనటువంటి వాదనల్ని ప్రూఫ్తో సుప్రీంకోర్టులో వాదించగలిగితే సుప్రీంకోర్టు డైరెక్ట్లీ కెన్ స్ట్రైక్ డౌన్ 1950 ఆర్డర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. 1950 రాష్ట్రపతి ఇచ్చిన ఆర్డర్లో పేరా 3ని స్ట్రైట్ అవే స్ట్రైక్ డౌన్ చేయొచ్చు. సుప్రీంకోర్టుకు ఆ అధికారం ఉంది. ఆ కేసు ఇప్పుడు నడుస్తుంది. అక్కడ గట్టిగా మన వాదనలు వినిపించి మన అందరం కూడా ఏకమై పోరాడితే ఎంతో ఈజీగా, సులువుగా, ఫాస్ట్గా, ఇమ్మీడియట్గా సొల్యూషన్ దొరికేటువంటి అంశం జ్యుడిషియరీ ద్వారా ఉంది. ఇక రెండవది లెజిస్లేచర్ ద్వారా, అంటే పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసి మొట్టమొదట 1950లో ఇచ్చినప్పుడు అది కేవలం హిందూస్కి మాత్రమే వర్తిస్తుందని ఇచ్చారు. 56లో సిక్కులకు ఇచ్చారు, 90లో బౌద్ధులకు ఇచ్చారు. ఇది పార్లమెంట్ చేసిన అమెండ్మెంట్ ద్వారా జరిగింది. అదే అమెండ్మెంట్ ఇప్పుడు అసలు మతంతో సంబంధం లేకుండా ఈ జాతుల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా షెడ్యూల్ కాస్ట్ అనే ఒక్క పదం, అక్కడ ఆ మతం అనే పదాన్ని తీసేసి పార్లమెంట్ అమెండ్మెంట్ చేస్తే, దాన్ని ప్రెసిడెంట్ అప్రూవ్ చేస్తే ఎటర్నిటీ అంటే ఫర్ ఎవర్ ఈ ఆర్డర్ అనేటువంటిది, ఈ డిస్క్రిమినేషన్ అనేటువంటిది లేకుండా పోతుంది. అది లెజిస్లేచర్ ద్వారా జరగాలి. మరి లెజిస్లేచర్ ద్వారా జరుగుద్దా? అంటే లెజిస్లేచర్ అంటే పార్లమెంట్ ద్వారా జరుగుద్దా?
84 మంది ఈ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ నుంచి ఎన్నికైనటువంటి ఎంపీస్ ఉన్నారు. ఈ రాష్ట్రంలో 29 మంది ఉన్నారు ఎమ్మెల్యేస్. దే ఆర్ సోల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ. మరి ఈ జాతుల తరపున మీరు పార్లమెంట్కి వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళండి, ఆ జాతి ప్రయోజనాలు కాపాడటానికి ప్రయత్నం చేయండి. అందుకోసమే ఎక్స్క్లూజివ్గా కాన్స్టిట్యున్సీస్ రిజర్వ్ చేసి ఉంచామని రాజ్యాంగం చెప్పి ఆ జాతుల తరపున వీళ్ళని పంపిస్తే ఈ రాజ్యాంగ సభలకు వెళ్ళి, చట్ట సభల్లోకి వెళ్ళి జాతి ప్రయోజనాల కోసం ఏ ఎన్నికైన ప్రతినిధి అయినా మాట్లాడుతున్నారా? మరి మాట్లాడినప్పుడు దేనికి ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అనేది? ఎస్సీ రిజర్వ్డ్ అనే కాన్స్టిట్యున్సీ దేనికి? ఆ జాతుల ప్రయోజనాలు కాపాడలేనప్పుడు అక్కడ నుంచి ఎన్నికై వెళ్ళి చేసేది ఏమిటి? ఎక్కడ సమస్య ఉందంటే మన డెమోక్రసీలో ఉన్న రాజకీయ పార్టీలలో సమస్య ఉంది. బీజేపీ ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ డీలిమిటేషన్ బిల్లు పెట్టింది. దానిని రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 మెజారిటీ కావాలి. 2/3 అంటే 2/3 వంతులు ఎంపీలు ఉంటేనే ఆ బిల్లు పాస్ అవుతుంది. అంతమంది ఎంపీలు లేరని బీజేపీకి తెలిసి కూడా ప్రతిపక్షం ఉంది, మేము మద్దతు ఇవ్వమని చెప్తున్నా కూడా బిల్లు పెట్టి అవమానపడటానికి సిద్ధపడింది. కానీ చిన్న అమెండ్మెంట్ బిల్ అనేది పెడితే ఈ కోట్లాది మంది, ఇంచుమించుగా 50 కోట్ల మందికి అవకాశం వస్తుందని ఆలోచించి బీజేపీ ఈ 1950 ఆర్డర్ని అమెండ్మెంట్ చేయడానికి ఎలాంటి బిల్లు పెట్టలేదు అని అంటే ఆ రాజకీయ పార్టీ యొక్క ఉద్దేశం, సంకుచితత్వం, వంచన ఏమిటనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే బీజేపీకి ఈ ఎస్సీస్గా ఉన్నవాళ్ళు క్రిస్టియన్స్గా, ముస్లిమ్స్గా కన్వర్ట్ అయితే ఈ ఫలాలు అందించకూడదు అనే అభిప్రాయం ఉంది. కాబట్టే 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి కూడా మీరు కనీసం బిల్లు పెట్టలేదు. 2007లోనే రంగనాథ్ మిశ్రా కమిషన్ స్పష్టంగా వీరికి ఇవ్వాలి అని చెప్పిన తర్వాత కూడా సుప్రీంకోర్టు అడిగితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీ అభిప్రాయం ఏమిటి దీని మీద అని అడిగితే మళ్ళీ మేము అభిప్రాయ సేకరణ చేయాలి, ఇప్పుడు ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో చూడాలి, అందుకోసం మళ్ళీ ఇంకొక కమిషన్ వేస్తామని కేజీ బాలకృష్ణన్ కమిషన్ వేసింది తప్ప ఆల్రెడీ వెరిఫై చేసిన అంశాన్ని, స్పష్టంగా చూసిన అంశాన్ని, దేశవ్యాప్తంగా తిరిగి వివరాలు సేకరించి ఇచ్చిన రిపోర్ట్ని పరిగణలోకి తీసుకుని ఆదేశాలు ఇవ్వమని చెప్పకుండా, ఆర్డర్స్ పాస్ చేయమని చెప్పకుండా ఇంకొక కమిషన్ వేసింది అని అంటే బీజేపీ కుయుక్తి ఏమిటి, బీజేపీ ఆలోచన విధానం ఏమిటి, బీజేపీలో ఉన్నటువంటి వ్యతిరేకత ఏమిటనేది ఇంతకంటే స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉందా? మరి ఆ గుంపులో ఇక్కడ గుంపు ప్రభుత్వం ఒకటి ఏర్పడింది. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఒక గుంపు గవర్నమెంట్ని ఇక్కడ ఏర్పాటు చేశాయి. ఆ గుంపులో భాగమైనటువంటి టీడీపీ ఇంతమంది ఎంపీలు కలిగి ఉండి ఈ రాష్ట్రానికి చెందినటువంటి ఒక పాస్టర్కు సంబంధించినటువంటి జడ్జిమెంట్ వచ్చినప్పుడు వారికి కూడా ఈ రక్షణ చట్టం అన్వయించే విధంగా చేయాలని పార్లమెంటులో ఒక బిల్ ఎందుకు పెట్టలేకపోయింది? ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ ఎందుకు పెట్టలేకపోయింది? వారితో పాటు అంటకాగుతున్నటువంటి పార్టీని ఇక్కడ మేము ప్రామిస్ చేశాము, అసెంబ్లీలో రెజల్యూషన్ చేశాము కాబట్టి ఇది వారికి వర్తించే విధంగా చేయండి అని ఎందుకు ఒత్తిడి చేయలేకపోయింది? జనసేన, నేను క్రిస్టియన్ అబ్బా, నా పిల్లలు క్రిస్టియన్ అబ్బా, మీ ఓట్లు నాకు వేయండి అబ్బా అని పాస్టర్స్ అందరిని కూర్చోబెట్టుకుని అడిగిన జనసేన నాయకుడు ఎక్కడికి పోయాడు? ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే జనసేన కానీ తెలుగుదేశం కానీ మేము అసెంబ్లీలో చేసిన రెజల్యూషన్కి అనుగుణంగా వీరికి ఇది ఇచ్చి తీరాలని తమతో అంటకాగుతున్నటువంటి బీజేపీ మీద ఒత్తిడి తెచ్చి ఈ రాష్ట్ర ఎంపీల బలంతో కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితిలో మన బలాన్ని, మనం వేసినటువంటి ఓట్లను, మన ఓట్ల ద్వారా గెలిచిన సీట్లతోటి అక్కడ ప్రభుత్వం నడుస్తూ ఉంటే ఆ ప్రభుత్వాన్ని ఎందుకు ఒత్తిడి చేయలేకపోతుంది అని అంటే చిత్తశుద్ధి తెలుగుదేశానికి లేదు, జనసేనకు లేదు. అందుకే వారు నాటకాలు ఆడుతున్నారు. సెమీ క్రిస్మస్కి వచ్చి కేకులు కట్ చేసి బైబిల్ ప్రవచనాలు చెప్పి మిమ్మల్ని ఊపించి వెళ్ళిపోతారు తప్ప ఏ రకమైనటువంటి నిజమైన రాయితీ, నిజమైన అవకాశం వీరికి ఇవ్వాలి, వీరు ఎదగాలి, వీరు వృద్ధి చెందాలి, వీరి పైకి రావాలి అనే ఆలోచన ఏ కోశాన ఈ గుంపు పార్టీలకు లేదు. కాబట్టే వారు ఎలాంటి చర్య తీసుకోవడం లేదు అనడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏం కావాలి? గత గవర్నమెంట్లో కానీ ఇప్పుడు కానీ వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ ఓట్లు వేయించుకోలేదా?
ముస్లింల ఓట్లు వేయించుకోలేదా? వేయించుకుని సీట్లు గెలవలేదా? గెలిచిన తర్వాత గత 7 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ముస్లింలకు క్రిస్టియన్లకు వ్యతిరేకంగా పెట్టే ప్రతి బిల్లుకి సపోర్ట్ చేస్తూ వచ్చింది. సిఏఏకి సపోర్ట్ చేసింది వైఎస్ఆర్సీపీ, ఎన్ఆర్సీకి సపోర్ట్ చేసింది వైఎస్ఆర్సీపీ, వక్ఫ్ బిల్కి సపోర్ట్ చేసింది తెలుగుదేశం. ఇప్పుడు ఎన్జిఓస్కి వచ్చేటువంటి విదేశాల విరాళాలను అడ్డుకోవడానికి ఒక అమెండ్మెంట్ ఎఫ్సిఆర్ఏ యాక్ట్గా పెడితే దానికి కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధపడిపోతున్నాయి తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ. మరి ఈ విధంగా ఓట్ల కోసం క్రిస్టియన్స్ కావాలి, ముస్లిమ్స్ కావాలి, పేదలు కావాలి. పేదల ఓట్లతో మాకు అధికారం కావాలి, పేదల ఓట్లతో మాకు సీట్లు కావాలి. పేదల ఓట్లను వాడుకుని మేము నిరంతరం అధికారంలో కొనసాగుతాము. కానీ పేదలకు మాత్రం మేమేమీ చెయ్యము. వారిని వృద్ధిపరిచే పని అంతకంటే చెయ్యము. కుక్కలకు బిస్కెట్లు వేసినట్టు వేస్తాం, బటన్ నొక్కుతాం, డబ్బులు ఇస్తాం. అప్పుడప్పుడు బటన్ నొక్కుతాం, డబ్బులు ఇస్తాం. అది ఎవడి బాబు సొమ్ము కాదు, ఎవడి అబ్బ సొత్తు కాదు. మనం కట్టిన డబ్బే మనకి బటన్ నొక్కి తిరిగి ఇవ్వడం తప్ప ఏమైనా ఆస్తులు ఇచ్చారా, భూములు ఇచ్చారా, ఉద్యోగాలు ఇచ్చారా, ఉపాధిని ఇచ్చారా, పెట్టుబడికి నిధులు ఇచ్చారా? వైఎస్ఆర్సీపీ ఇవ్వలేదు, తెలుగుదేశం ఇవ్వలేదు, జనసేన ఇవ్వలేదు, బీజేపీ ఇవ్వలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ పార్టీలలో ఉన్నటువంటి ఈరోజు నేను అట్లీస్ట్ కొలకపూడి శ్రీనివాసరావు గారిని అభినందిస్తూ ఉన్నాను. డేర్ చేసి ధైర్యంగా ఈరోజు ఈ డయాస్ మీదకి వచ్చి నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అన్యాయాన్ని ఎదిరించాలని, ఆ అన్యాయాన్ని ఎదిరించాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి వచ్చి మాట్లాడానని చెప్పారు. సభాముఖంగా వారికి అభినందిస్తూ, మీ పార్టీలు చెప్పినటువంటి సిద్ధాంతాన్నే పాటించేటట్టయితే ఈ జాతులకు ప్రతినిధులుగా ఎందుకు మీరు అసెంబ్లీకి, పార్లమెంటుకి వెళ్ళారు? ఆ జాతి ప్రయోజనాలు కాపాడమని కదా రాజ్యాంగం మీకు అవకాశం ఇచ్చింది. అందుకే ఈ బూర్జువా పార్టీలు, పెత్తందారుల పార్టీలు, ఆధిపత్య వర్గాల పార్టీలు ఎప్పటికీ కూడా పేదల ప్రయోజనాల కోసం పనిచేయవు, పేదల ప్రయోజనాలు కాపాడవు. పేదల ప్రయోజనాలు కాపాడి అధికారాన్ని సాధ్యం చేయాలనేటువంటి, సాకారం చేయాలనేటువంటి ఆలోచనతోనే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ విడుదల, విముక్తి పేదలకు కలిగించాలని స్వతంత్రంగా, స్వేచ్ఛగా, ఒకరికి బానిసలా కాకుండా, ఒకరికి తల వంచకుండా, ఒకరి యొక్క ఆదేశాలు తీసుకుని చేతగాని దద్దమల్లా పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో కాకుండా సర్వస్వతంత్రంగా, గణతంత్రంగా ముందుకు సాగాలి. పేదల కోసం, అధిక జనం కోసం, అధికార సాధన కోసం పనిచేయాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి రాష్ట్రంలో పేదల ముందుకు వచ్చాం. కాబట్టి ఇకనైనా చర్చించడం మొదలుపెట్టండి, ఆలోచించడం మొదలుపెట్టండి. ఇన్ని సంవత్సరాలుగా, గత 75 సంవత్సరాలుగా మనం ఓట్లు ఏ పార్టీలకు వేశాం? 75 సంవత్సరాలుగా క్రిస్టియన్స్గా, ముస్లిమ్స్గా కన్వర్ట్ అయినటువంటి షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీకి రాజ్యాంగ హక్కులు రాకుండా పోయాయి. 75 సంవత్సరాలు రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా వివక్షకు గురవుతున్నారు అని అంటే ఇంతకంటే అన్యాయం ఎక్కడుంటుంది? ఈ పార్టీలేవి మనకు న్యాయం చేయలేదనడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏం కావాలి? మళ్ళీ మార్చి వైసీపీకో, టీడీపీకో, బీజేపీకో ఓట్లు వేస్తారా? లేకపోతే ఇకనైనా ఆలోచించి పౌరుషంతో, పట్టుదలతో మన కోసం మనం ఓటేసుకుందాం, మన పార్టీకి మనం ఓటేసుకుందాం, మనము చట్టసభలోకి వెళదాం, మనం అధికారంలో ప్రవేశిద్దామని ఆలోచిస్తారా? మీకే వదిలిపెడుతున్నాను, మీరు ఆలోచించండి. నేను ఇది చేయండి, అది చేయండి అని నేను చెప్పడం లేదు. ఉన్న వాస్తవం చెప్పాను, ఉన్న అన్యాయాన్ని విడమర్చి చెప్పాను. అన్యాయాన్ని ఎదిరించి న్యాయం పొందాలంటే ఆ అవకాశం నీ చేతిలో ఉంది, ఆ ఓటు నీ చేతిలో ఉంది. ఉన్న ఓటుని వాడుకోకుండా, ఉన్న ఓటుని అమ్ముకుంటూ అయ్యా బాబు అని అడుక్కుంటూ ఎంతకాలం జీవిస్తాం? అడుక్కుని జీవించడానికి కాదు కదా నీకు జననం వచ్చింది, అడుక్కుని జీవించడం కాదు కదా నీ తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చింది. ఆత్మాభిమానంతో బ్రతకమని కదా. అలాంటి ఆత్మాభిమానం ఇచ్చేటువంటి ఓటుని సద్వినియోగం చేద్దాం అన్న ఆలోచనలోకి ఇప్పుడైనా రండి, చర్చించండి, ఆలోచించండి. ఈ పెద్ద సమస్యకు పరిష్కారం ఒక్క ఓటులోనే ఉంది. ఇదొక్కటే కాదు, అన్ని రకాల సమగ్ర అభివృద్ధిని తీసుకొచ్చేది మన ఓటు మన పార్టీకి వేసుకుంటే. ఊరికే అనవసరమైనటువంటి ఆలోచనలకు, అపోహకులకు పోయి మనది వైఎస్ఆర్సీపీ పార్టీ లేకపోతే మన టీడీపీ పార్టీ అని పార్టీల పరంగా విడిపోయి కొట్లాడుకోవటం మానేసేయండి. పార్టీల పరంగా జట్టులు కట్టడం మానేసేయండి. పార్టీలు అనేవి ఎన్నికల సమయానికే, ఎన్నికలు అయిన తర్వాత సమిష్టిగా కలిసి ఉండటం అనేటువంటిది నేర్చుకోండి.
ఫైనల్గా ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? సమస్యకు పరిష్కారం ఏమిటంటే, మనకు నాలుకలు ఉన్నాయి కదా, మాట్లాడటం మొదలుపెట్టండి. ప్రతి పాస్టర్, ప్రతి ప్రీస్ట్ మాట్లాడాలి ఈ విషయం గురించి, 10 మందికి చెప్పాలి, ప్రచారం చేయండి, ఎడ్యుకేట్, అవగాహన పెంపొందించండి, ఆర్గనైజ్, ప్రతి ఒక్కరిని కూడా జత చేయండి, జమ చేయండి. ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిన సమస్య. ఇంచుమించు 50 కోట్ల మందికి సంబంధించిన సమస్య. 30 కోట్ల మంది షెడ్యూల్ కాస్ట్, 20 కోట్ల మంది ముస్లిం మైనారిటీస్ ఉన్నటువంటి ఈ దేశంలో వీరందరికీ కూడా న్యాయం తీసుకురావాల్సినటువంటి సమస్య. అందుకోసం ఎడ్యుకేట్ చేయాలి. నాలుగున్న ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడండి. ప్రతి పాస్టర్, ప్రతి ప్రీస్ట్, ప్రతి చోట ఇది అన్యాయం, మనం ఏకం కావాలి, మనం ఐక్యం కావాలి అనేటువంటి సందేశాన్ని బాబాసాహెబ్ చెప్పినటువంటి ఎడ్యుకేట్, ఆర్గనైజ్, ఈ 2 దాటిన తర్వాత, ఆర్గనైజ్ అయిన తర్వాత ఏం చేయాలి? ఇఫ్ యూ హ్యావ్ గట్స్, నీకు దమ్ముంటే ప్రశ్నించు. ఇఫ్ యూ హ్యావ్ కరేజ్, నీకు ధైర్యం ఉంటే ఉద్యమించు, పోరాడు, యాజిటేట్. జనబలం ముందు ఏ బలం కూడా నిలబడలేదు. నన్ను చాలామంది అడిగారు, మీ దగ్గర డబ్బు లేదు కదా, రాజకీయాల్లో డబ్బు లేకపోతే ఏమీ చేయలేం కదా, డబ్బు లేకుండా మీరు పార్టీ పెట్టి అలా గెలవాలని అనుకుంటున్నారు అని అంటే, వారందరికీ నేను ఒక్కటే సమాధానం చెప్పా, మాకు మేధోబలం ఉంది, ధనబలం లేదు, కానీ జనబలం ఉంది. జనబలం ముందు ఏ బలము నిలబడలేదు. నిన్నగాక మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు చూశారు, పక్కనటువంటి రాష్ట్రంలో ₹1 ఇవ్వకుండా ఓటు సంపాదించి ఒక వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి కాగలిగాడంటే జనబలంతో. ఎవరు లంచంగా ఓటుకు డబ్బు తీసుకోలేదు. లంచంగా ఎవరైనా డబ్బులు ఇచ్చినా వారికి ఓటే లేదు. నిజాయితీగా మా నాయకుడు రావాలి, మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలి అని ఆలోచించి ఓటుకి నోటు తీసుకోకుండా ఓట్లు వేసిన పరిస్థితి పక్కన మనం చూసాం. ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు? ఆంధ్రప్రదేశ్లో ఎందుకు సాధ్యం కాదు? మీరందరూ కూడా ఆలోచన చేయాలి. కాబట్టి జనబలం, ఐక్యమత్య బలం, ఇదే మన సమస్యకు పరిష్కారం. యునైటెడ్, ఫైట్, యాజిటేట్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన సిద్ధాంతం కూడా అదే. ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్. అందరికీ అవగాహన ఇవ్వండి, ఆర్గనైజ్ చేయండి. ఇలాంటి సభ ప్రతి ఊర్లో జరగాలి, ప్రతి గ్రామంలో జరగాలి. ప్రతి క్రిస్టియన్, ప్రతి ముస్లిం మైనారిటీ ఎవరెవరైతే కన్వర్ట్ అయినారో ప్రతి ఒక్కరికి ఒక నిప్పులా రాజుకుని మౌత్ టు మౌత్ ప్రచారం జరగాలి. అలా వెళ్ళి దేశవ్యాప్తంగా దీనిపై తిరుగుబాటు వస్తే అది బీజేపీయా, దాని బాబా, ఏ పార్టీ అయినా సరే మెడలు వంచి ఈ అవకాశం ఇచ్చి తీరాలి. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అంది తీరాలి. ఆ విధంగా మనం పోరాడాలి. అందుకున్నటువంటి ఒకే ఒక మార్గం మన ఓటు, మన ఐక్యత. థ్యాంక్ యూ.